యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ సిబ్బంది విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని 67 మంది పారిశుద్ధ సిబ్బంది నిరసనకు దిగారు. నవంబర్, డిసెంబర్ నెలల పాటు జనవరి నెలలో కూడా ముగియడంతో 3 నెలలుగా జీతాలు లేక తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నట్లు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండగకి కూడా జీతాలు వేయకపోవడంతో పండగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని కార్మికులు వాపోయారు. ఇక మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులంతా జీతాలపై ఆధారపడే బతికే కుటుంబాలే కావడంతో ఇల్లు గడవడానికి కిరాణా షాపుల్లో తెలిసిన వారి వద్ద అప్పులు చేయాల్సి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం జనవరి నెల కూడా ముగియడంతో నవంబర్, డిసెంబర్తో కలుపుకొని 3 నెలల జీతంతో కనీసం 2 జీతాలైనా 2 నెలల జీతమైన కొంతైనా చేయి తిరగలేదని కార్మికులు చెబుతున్నారు. కార్మికులకు మున్సిపాలిటీలో చేసే పని తప్ప బయట వేరే పని చేసుకునే అవకాశం కూడా లేదని, ఉదయం 4 గంటలకు విధుల్లో చేరితే సాయంత్రం 5-6ంటికి కూడా ఇంటికి వెళ్లలేని పరిస్థితులు ఉంటాయంటున్నారు. పూర్తిగా మున్సిపాలిటీ జీతంపైనే ఆధారపడడంతో ఇల్లు గడడం కష్టంగా మారిందని, కిరాణా షాపుల్లో 2 నెలలుగా బాకీ పడుతుండడంతో ఉద్యోగం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కేంద్రమైన మోత్కూరు విలీన గ్రామాల కొండగడప, బులిజాపురం అలాగే గ్రామాలను కలుపుకునే మొత్తంగా 67 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. అందులో 65 మంది సిబ్బందికి 15,600 రూపాయల చొప్పున, 2 కంప్యూటర్ ఆపరేటర్లకు 22,750 రూపాయల చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారని, నెలకు సిబ్బంది అందరికీ కలిపి 10,59,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, 3 నెలలకు 31,07,800 రూపాయలు చెల్లించాల్సి ఉందని మున్సిపాలిటీ సిబ్బంది వెల్లడించారు. జనవరి కూడా ముగిసినందున ఫిబ్రవరి మొదటి వారంలోనైనా కనీసం 2 నెలల జీతాలైనా పడతాయని ఎదురు చూసినా కూడా జీతం రాలేదని వాపోతున్నారు. సబ్బు ఇస్తలేడు, సరుకులు ఇస్తలేడు. మాకైతే జీతాలు కావాలి, జీతాలు ఇస్తేనే మేము పని చేస్తాం. మాకు మాస్కులు మాస్క్ తీయాలి, గ్లౌజులు మొత్తం గ్లౌజులు ఇస్తలేరు మొత్తం.